అదేవిధంగా ప్రార్థనా సమయం శ్రీ గడ్డ సాగర్ వేదికను అలంకరించవలసిందిగా కోరుచుంటున్నాము. అదేవిధంగా సందేశం ఇచ్చుటకు సజీవన్ కృష్ణ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచుంటున్నాను. ఈ విధంగా ఈ కార్యక్రమం జరపడానికి మీరు నియమించారు. ఈ కార్యక్రమం జరపడానికి శ్రీ అధ్యక్ష వారికి అభినందిస్తున్నాను. క్రీస్తు శిలువ శ్రమల ధ్యానం కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేవునికి మహిమగా మరి కార్యక్రమంలో ప్రారంభ ప్రార్థనతో కార్యక్రమంలో ప్రారంభిస్తున్నాం. ప్రారంభ ప్రార్థన శ్రీమతి సువార్తమ్మ గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. సువార్తమ్మ గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. వారికి పక్షంగా శ్రీమతి గౌరీ గారు ప్రార్థన చేస్తారు. పంచుకున్నట్టయితే ప్రార్థించుకుందాము. కృపా సత్య సంపూర్ణుడమైన నా దేవ, నా రాజ్య, నా కోట, నీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రభా, మమ్మలను ఈ రోజంతయు సజీవ సంఖ్యలో ఉంచి నీ పాదముల చెంత చేరి నేను స్తుతించడానికి, గణపరచడానికి ఇచ్చిన మంచి ప్రశస్తమైన వాతావరణాన్ని బట్టి కూడా నీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మా జీవితంలో ఎన్నో లెంటులు గతించిపోయినాయి. అయినా మా హృదయాలను మేము సరిచేసుకోవడానికి ఇస్తున్న భాగ్యాన్ని బట్టి కూడా మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు ప్రభా, నీ పాదాల కొందనాలు స్తుతులు. గడిచిన దినాలంతయు మీ కృపతో మమ్మల్ని బలపరిచి మీ ఆత్మీయ ఆహారంతో మమ్మల్ని నింపి నడిపిస్తున్న దేవుడమైనందుకే కూడా నీ పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మరి ఈరోజు ప్రభా ముందున్న కార్యక్రమాలంతయు మీ సన్నిధికి అప్పజెప్పుకుంటూ రావాల్సిన వాళ్ళు త్వరగా రప్పించడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభా, ఈ కార్యక్రమాన్ని అంతకి మీరు అధ్యక్షత వహించి మీరు మహిమ పొందమని నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. ప్రభా, నీ దాసుడు వాక్యం చెప్పుచుండగా ప్రభా వాక్యానుసారంగా తండ్రి మా హృదయాలకు ఎటువంటి వాక్యం కావాలనో తండ్రి మీ దైవదాసుని బలపరచండి. అతని నోరుకి రెండంచులు గల వాడి అయిన ఖడ్గాని ఉంచమని నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను నాన్న. ఇంకా చాలామంది రావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు ప్రభా, త్వరగా సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని బలపరిచే భాగ్యం దయచేయమని నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. ప్రభా, మమ్మలను దినదినము కాపాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి కూడా మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ముందున్న కార్యక్రమానంతయు మీ చేతులకు అప్పజెప్పుకుంటూ ఈ కొద్ది విన్నపములు ప్రభు అయిన యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ మేడం. ఏ పాప మెరుగని 186వ పాట అందరం కలిసి పాడుకుందాం. ఏ పాప మెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నుండినా ముళ్ళతో కిరీట మల్లిని శిరముపై జల్లాటమున ముక్తిరా ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివ రక్షక. ఏ పాప మెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ
నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిచ్చినారా. ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నందినావా. చెడుగు యూదులు బెట్టు పడరాని పాటలకు సుడివడి నడచినావా. కడకు కల్వరిగిరి కడకేగి సిల్వను గ్రక్కునా దించినావా. ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నందినావా. ఆకాల కర్ములు భీకరంబుగా నిన్ను ఆ కొయ్యపై నుంచిరా. నీ కాళ్ళు సేతులు ఆ కొయ్యకి జూది మేకులతో గుచ్చినారా. ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నందినావా. బల్లిదుండగు బంటు బల్లెమునని ప్రక్క బల్ల బొడచినాడా. ఉల్లోలము వల్లే నల్ల నీరు బుకంగా జల్లారి గద కోపము. ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నందినావా. కటకట పాప సంకటము పాపుట ఇంత పటుబాధ నొంది నావా. ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత మెటులవర్ ఇంతు స్వామి. ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాపమా నా పాపముల కొర ఈ పాటలు నందినావా. ప్రార్థన సమయం మన సీనియర్ సంఘ కాపరి గారు ఈ కార్యక్రమాన్ని మరి జరిగిస్తారు. వారికి ఇస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 25వ వచనం. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. ప్రియ దేవుని బిడ్డలారా, తూరు సీదోన్ల ప్రాంతంలోకి వెళ్ళగా ఆ ప్రాంతంలో కానాను స్త్రీ చేసిన ప్రార్థనను మనం చూసబోతున్నాం. ఈ రోజు నుండి బైబిల్లో శక్తివంతమైన ప్రార్థన, దేవుని ఎదుట తమ ప్రార్థనలకు జవాబు పొందుకున్న కొన్ని మాదిరైన ప్రార్థనలు మనం చూడబోతూ ఉన్నాం.
ఈరోజు కానాను స్త్రీ యొక్క ప్రార్థనలో, ప్రభువా నాకు సహాయం చేయి, నా కుమార్తె దయ్యం పట్టి పీడించబడుతుంది, నాకు సహాయం చేయమన్నప్పుడు ఈ తల్లి యొక్క ప్రార్థనలో దేవుడిచ్చిన గొప్ప సాక్ష్యం ఏంటంటే, అమ్మ నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరుకున్నట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పగా ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను అన్న మాట రాయబడి ఉంది. ఎంత అద్భుతమైన ప్రార్థన! మనము కోరుకున్నట్టే జరిగే ప్రార్థన. ఆ గడియలోనే అడగగానే అదే సమయం మందు జవాబు పొందుకునే ప్రార్థన. విశ్వాసముతో దేవుని చేతే అమ్మా నీ విశ్వాసము గొప్పది అని సాక్ష్యం పొందుకునే ప్రార్థన. అంత గొప్ప ప్రార్థన ఏంటి? ఎలా ఆ ప్రార్థన పరీక్షించబడింది? మన ప్రార్థన పరీక్షించబడకుండా జవాబు రాదు. అది విశ్వాసులుగా మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని అడగండి, దేవుడు మీకు ఇస్తాడు అని చెప్పడం చాలా ఈజీ, కానీ దేవుని సన్నిధిలో మీ ప్రార్థన పరీక్షించబడుతుంది. ఆ పరీక్ష మీరు నెగ్గినప్పుడే ప్రభువు మీకు జవాబిస్తాడు అన్న ఆ అనుభవము చాలా గొప్పది. కానాను స్త్రీ వచ్చి ప్రభుని సహాయము చేయమని అడిగినప్పుడు ఆ యొక్క కానాను స్త్రీ విషయంలో దేవుడు ఒక పరీక్ష పెడతాడు. అమ్మ రొట్టెను తీసి కుక్కలకు ఇవ్వవచ్చా అన్నప్పుడు తానంటుంది, అయ్యా యజమానుని బల్ల నుండి పడే రొట్టెలను కూడా ఆ కుక్క పిల్లలు తింటాయి కదా అన్నప్పుడు అక్కడ ఈయన యూదుడు, ఆమె కానాను స్త్రీ, వారి మధ్య ఉన్న భేదాన్ని, అక్కడున్న ఆ డిస్క్రిమినేషన్ని ఆ కానాను స్త్రీ దగ్గర ఉంచినప్పుడు తన సహాయము కొరకు దేవుని దగ్గర తాను కుక్క అనిపించుకునే దానికి కూడా తగ్గింపును తాను చూపిస్తుంది. ఇక్కడ యేసు ప్రభు ఆమెను కుక్క అని పిలవడం లేదు, కానీ లోకులు అనుకునే రీతిని ఆ అనుభవాన్ని ఆయన ఉంచినప్పుడు తనకు సహాయము కావాలనుకున్నప్పుడు ప్రభు దగ్గర తన కుమార్తె కొరకు తన్ను తాను తగ్గించుకున్న అనుభవాన్ని మనము చూడగలుగుతాం. అప్పుడు ప్రభు అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పదే, నువ్వు కోరుకున్నట్టే నీకు జరుగునుగాక అని ఆ గడియందే అద్భుతాన్ని ఆ తల్లి చూడగలుగుతుంది. ఈరోజు నీవు నేను కూడా చాలామందిమి మనం కోరుకున్నది జరగాలని, మనం అనుకున్న సమయంలోనే జవాబు రావాలని మనందరికీ ఆశ ఉంటుంది. కానీ ప్రభువు ఆలస్యం చేసినప్పుడు, ప్రభు మనల్ని పరీక్షించినప్పుడు, ప్రభు మనల్ని నలగొట్టినప్పుడు, ప్రభు మనల్ని కొన్ని పరిస్థితుల గుండా తీసుకెళ్ళినప్పుడు నీవు ఏ సహాయము కొరకు ప్రభువుని చూసావో ఆ సహాయము కొరకు నిన్ను నువ్వు తగ్గించుకోగలిగితే తప్పకుండా ఆ కానాను స్త్రీ వలె మనము కూడా మన ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. ఈరోజు ప్రభు నీతో నాతో అంటున్నాడు, అయ్యా అమ్మ నీ విశ్వాసం గొప్పది, నువ్వు అనుకున్నట్టే, నువ్వు కోరుకున్నట్టే, నువ్వు అడిగినది నీకు జరగబోతుంది అని ప్రభు అనాలి అంటే ఆయన సన్నిధిలో కానాను స్త్రీ వలె మనల్ని మనము తగ్గించుకున్న వారమై ప్రభు దగ్గర తప్ప సహాయం ఇంకెక్కడి నుండి రాదు అని ఒక గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఆయన సన్నిధిలో తగ్గించుకుంటే తప్పక మనకు జవాబు వస్తుంది. సో బైబిల్లో రాయబడ్డ ప్రతి ప్రార్థన కూడా మన ప్రార్థనను ఆయన సన్నిధిలో పరీక్షించుకొని మనల్ని మనము ప్రార్థన యోధులుగా సరిదిద్దుకునే సమయమే ఈ ప్రార్థనా సమయం. రండి అందరము కూడా మోకరించగలిగిన వారు ముందుకొచ్చి మోకరిద్దాం. ఆయన సన్నిధిలో తన్ను తాను తగ్గించుకుని వారంటే ప్రభుకి ఎంత ఇష్టమో. నిలబడగలిగిన వారు నిలబడదాం, కూర్చోగలిగిన వారు కూర్చుందాం. కానీ నీ హృదయ అంతరంగంలో మాత్రం ఇదిగో ఆ కానాను స్త్రీ వలె మనల్ని మనం తగ్గించుకునే అనుభవం, మనల్ని మనము నలగొట్టుకునే అనుభవం, ఆయన ద్వారా తప్ప సహాయం ఎక్కడ నుండి రాదు అన్న ఆ స్థితిని మనము గ్రహించి ప్రభు కొరకు మనల్ని మనం తగ్గించుకోగలిగితే ఇదిగో గొప్ప వాగ్దానం, నువ్వు కోరుకున్నట్టే నీకు అవునుగాక. ఎంత గొప్ప మాట ప్రభువా, మేము కోరుకున్నది మాకు అవ్వాలి ప్రభువా, మేము అడిగింది మాకు జరగాలయ్యా. జరుగుతుంది. నువ్వు సహాయం కొరకు వచ్చినప్పుడు
ప్రార్థన కొరకు వచ్చినప్పుడు, నీ ప్రార్థన పరీక్షించబడినప్పుడు, నువ్వు విశ్వాసంతో ఆ పరీక్షలో నిలబడినప్పుడు, దేవుని సన్నిధిలో నిన్ను తగ్గించుకున్నప్పుడు, తప్పకుండా నీ విశ్వాసాన్ని ఎదుట కనపరిచినప్పుడు నువ్వు కోరుకున్నట్టే నీకు జరుగుతుంది. ప్రార్థన చేద్దాం. అందరం నోరు తెరిచి ప్రేయర్ చేయండి. ఎస్, ఎవరు మౌనంగా ఉండద్దు. ప్రే, ఇది మీకు ఇవ్వబడిన సమయం. ప్రార్థించుకుందాం. కృపా సత్సంపన్నుడా పరలోకపు తండ్రి, నీ నామాన్ని బట్టి నాయనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఏదో నా తండ్రి, అయా సంఘముగా నీ పాద సన్నిధిలో అయా ఒక్కొక్కరముగా వచ్చి నీ పాద సన్నిధిలో ప్రార్థించడానికి నాయన మాకు ఇస్తున్న ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నాయనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇగో తండ్రి, కానాను స్త్రీ వలె తండ్రి అయా మా యొక్క ప్రార్థన పరీక్షించబడుతున్నప్పుడు నాయన అయా విశ్వాసాన్ని వదలక మమ్మల్ని మేము తగ్గించుకొని ఏదో తండ్రి నీ ద్వారా సహాయం పొందుకునే ఆ ప్రార్థన జీవితాన్ని ప్రభావ మాకు దైత్యమని ప్రార్థిస్తూ ఉన్నా. అయా తమను తాము ఎవరైతే తగ్గించుకొని నీ పాద సన్నిధికి వస్తారో నాయన, తమ విశ్వాసాన్ని కనపరుస్తారో నాయన, అయా వారి హృదయ వాంఛను తీర్చే దేవుడు నాయన, కోరుకున్నట్టే జరిగించే దేవుడు అంటూ ఉన్నావు అయా. అయా సత్యాన్ని నాయన మేమెరిగి నీ పాద సన్నిధిలో ప్రభువా అయా విశ్వాసంతో మమ్మల్ని మేము తగ్గించుకొని జవాబు పొందుకునే కృప మాకు దయచేయండి. కుటుంబాలని నాయన, మా కుటుంబాలన్నింటినీ దీవించండి నాయన. కావలసిన చక్కని నడిపింపు నాయన బిడ్డలకు మీరు దయచేయండి. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు నాయన కృపను దయచేయండి. చదువులు పూర్తయి ఉద్యోగాల కొరకు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన. వివాహాల కొరకు ఆశగా కనిపెట్టుకుంటున్న బిడ్డలకు నాయన అయా శ్రేష్టమైన అయా వివాహము ఆ బిడ్డల జీవితాల్లో జరిపించమని ప్రార్థిస్తున్నా. అలాగే నాయన బిడ్డల కొరకు ఆశగా కనిపెట్టుకుంటున్న వారిని నాయన గర్భఫలమును వారి కొరకు తెరవమని ప్రార్థిస్తున్నాం నాయన. అలాగే ఆర్థికమైన పరిస్థితులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని దర్శించండి. కుటుంబాల్లో నాయన అయా సమాధానము నాయన లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాల్లో శాంతి సమాధానమును నాయన బిడ్డలకు మీరు దయచేయండి ప్రభా. నాయన ఏ బిడ్డలైతే ఏ ఆశతో ఏ కష్టముతో అయా నా తండ్రి వేగరమే వచ్చి నీ పాద సన్నిధిలో ప్రభా వారు కోరుకున్న వాటిని విశ్వాసంతో నాయన అయా నా తండ్రి నీ ఎదుట నాయన కనపరుస్తున్నారో అయా వారు కోరుకున్నట్టే నీ సమయం ముందు నాయన వారి జీవితాల్లో ప్రభా కార్యం చేయమని అయా మేమందరం అనేకమైన సాక్ష్యాలతో నీ కొరకు నాయన సంఘంలోను సమాజంలోను నేను మహిమపరచే కృప మాకందరికీ దయచేస్తారని ఈ కొద్ది విన్నపం యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. థ్యాంక్ యూ సార్. ధ్యానాంశము సిలువలో సమాధానము. బైబిల్ పఠనము శ్రీ ఎస్ సుమిత్ర రాజన్న గారు వారు వచ్చి బైబిల్ పఠనము చదువుతారు. శ్రీమతి ఎస్ సుమిత్ర రాజన్న గారు కొలసి 1 మొదటి అధ్యాయము 19 నుండి 22 వచనాలు. శ్రీమతి సుమిత్ర రాజన్న గారు చదువుతారు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి 22 వరకు. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనని ఆయన శిల్వ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలనని తండ్రి అభిష్టమైను.
మరి గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియ వలన మీ మనసులో విరోధ భావము కలవారై ఉండినను మిమ్మలను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన వాస్తవికమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచండి. దేవుడిచ్చిన వాక్యం ఆశ్రయించు. అమ్మగారికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకమైనటువంటి పాట ఏ రోబిన్ అండ్ ఏ రీనా వారు వచ్చి స్పెషల్ సాంగ్ పాడతారు. ఆ తర్వాత కుమారి ఆర్ జాయిస్ అని ఉంది కాబట్టి దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. యజమానుడా నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. యజమానుడా నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. నువ్వు తేరే మార్గములో నేనున్నగా ముల్లె నా కాళ్ళకు అడ్డుగా ఉన్నది. నిన్ను చేరే మార్గములో నేనున్నగా ముల్లె నా కాళ్ళకు అడ్డుగా ఉన్నది. నా దారిలో వెలుగువైన చెంతకు నీవు చేరువై నా దరికి నీవు రావా నా యేసయ్యా. నా దారిలో వెలుగువైన చెంతకు నీవు చేరువై నా దరికి నీవు రావా నా యేసయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. అందరూ నన్ను ఒంటరినైతిని
అందరికీ కమిటీ మెంబర్స్కి నిండా వందనాలు. థ్యాంక్ యూ. జాయిస్ ప్రైజ్ ది లార్డ్. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు నీవు జయము దయచేయువాడు. భయము చెందకు నీవు జయము
చక్కని పాటలు పాడినటువంటి రోబిన్ అండ్ రీనాకు వందనాలు, అదేవిధంగా కుమారి ఆర్ జాయిస్కి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో సందేశము మన సంఘ కాపరి రెవరెండ్ ఎస్ సజీవ్ కృష్ణపర్ పాస్టర్ గారు అందిస్తారు. థ్యాంక్ యూ మాధవస్వామి మైక్ పెట్టినందుకు. మన ప్రభును రక్షకుడు మన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ లెంట్ 29వ దినంన మీ అందరికీ శుభములు తెలియజేస్తూ చదవబడిన వేదవాక్య పఠనము చదవగా విన్నాము. అంతకంటే ముందు నాగేందర్ పిల్లలు ఇద్దరు చాలా చక్కగా పాట పాడి వినిపించారు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన తలాంతులు బట్టి దేవుడికి మరి వందనాలు తెలియజేస్తూ జాయిశ్రీ గారు కూడా చాలా చక్కగా పాడింది పాట. మరొకసారి నా సెమినరీ దినాలు మరి గుర్తుకొచ్చాయి. ఏసీటీసీలో ప్రీచింగ్ టూర్కి వెళ్ళినప్పుడు స్ట్రీట్ ప్రీచింగ్ వీధిలో సువార్త చేసేటప్పుడు ఈ పాట పాడుకుంటా మేము సువార్త ప్రకటించేవాళ్ళం. ఆ దినములు మళ్ళీ మళ్ళీ ఇంకోసారి ఆ యొక్క స్వీట్ మెమోరీస్ నాకు జ్ఞాపకం చేసినందుకు ఆ పాపకు వందనాలు తెలియజేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19 నుండి 22 వరకున్న వచనములు చదవగా విన్నాము. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19 నుండి 22 వరకున్న వచనములు. అంశం వచ్చేసి సిలువలో సమాధానము. మరి సమాధానం అంటేనే మనం చూసినట్లయితే ప్రపంచంలో ఎక్కడ చూసినా యుద్ధాలు జరుగుతున్నాయి, సమాధానం లేదు. సంఘాల్లో సమాధానం లేదు. సమాధానం పడండి అంటారు, కానీ సమాధానం పడుట అంత ఈజీ కాదు. సమాధానపరచువాడు అసమాధానకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువే. ఆయనను ఆ సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుని మనం ఆహ్వానించినట్లే సంఘాల్లోకి మనకు సమాధానం అనేది వస్తుంది. లేకపోతే ఈ సమాధానం అనేది రాదు. ఎలా వేసిన గొంగలు అక్కడే ఉంటాం. ప్రభు అంటున్నాడు, సమాధానం ఇచ్చేవాడు నేనే, సమాధానపరచువాడు నేనే. మీరు నా దగ్గరకు వచ్చినట్లయితే, మీరు నన్ను ఆహ్వానించినట్లయితే నేను మీకు సమాధానం ఇస్తాను. ఈరోజు ఈ దినంలో సంఘాలన్నీ సమాధానం లేకుండా ఇలా ఎందుకున్నాయంటే ఆ సమాధానకర్త అయిన ప్రభువుని మనము తృణీకరిస్తున్నాం, ఆహ్వానించటం లేదు సంఘాల్లో. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఒకటి సమాధాన క్రీస్తును చూస్తాం ఈ అంశంలో. 2 సమాధానపరచు క్రీస్తు. 3 సమాధానమిచ్చు క్రీస్తు. ప్రిన్స్ ఆఫ్ పీస్, ప్రిన్స్ ఆఫ్ మేకర్గా, ప్రిన్స్ ఆఫ్ గివర్గా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ఇక్కడ చూస్తాము. సిలువలో ప్రభు సమాధానం ఇచ్చువాడుగా మనం చూస్తాము. పీస్ ఆన్ క్రాస్ అని మనం చూస్తాము. మరి సమాధానము గురించి చూసినట్లయితే ఎన్నో చెప్పొచ్చు, కానీ సమయం లేదు. నాకు ఇచ్చిన సమయంలో నేను ప్రసంగం ముగించాలి. పీస్ ఆన్ క్రాస్, ఆయన సిలువ రక్తము చేత మానవాళికి దేవునికి సంధి చేసి ఆ వీడిన బంధాన్ని తిరిగి తండ్రితో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలుపుతాడు, సమాధానపరుస్తాడు. ఒక రాయబారిగా మనము ప్రభువును చూస్తాం, ఒక అంబాసిడర్గా ప్రభువుని చూస్తాం, దేవుని రాయబారిగా ప్రభువుని ఇక్కడ చూస్తాము. పాపంలో ఉన్న ఆ మానవుడు ఎప్పుడైతే పాపంలో పడిపోయినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మరి మానవుని చేతులు దేవుని చేతులతో కలపాలని, మానవుని చేతులు తండ్రి చేతుల్లో కలిపి సమాధానపరుస్తాడు.
అర్థమైందా? మానవుని దేవునికి రాయబారిగా ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆ విడిపోయినప్పుడు విడబాటు అనేది మనం ఇక్కడ చూస్తాం. మానవుడు పాపంలో పడిపోయినప్పుడు, తండ్రితో ఎడబాడైనప్పుడు ఆ చేతులను తిరిగి తండ్రితో కలిపి సమాధానపరుస్తాడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. ఒక స్కాలర్ ఏమని అంటాడంటే, ఆయన ఇలాగ వివరిస్తాడు, జీసస్ పుల్డ్ గాడ్ డౌన్ ఫ్రమ్ హెవెన్, జీసస్ పుల్డ్ గాడ్ down from heaven and lifted up man from his sins and joined the hands of God. ఒక స్కాలర్ ఇలా వివరిస్తాడు, నేను మరలా చెప్తాను. జీసస్ పుల్డ్ గాడ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ and lifted up man from the dust from his sins and joined the hands of both God and man. reconciliation, సమాధానపరిచాడు ఇద్దరిని. కాబట్టి ఈ దినంలో మనం చూసినట్లయితే సమాధానం పడండి. ఎక్కడికి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సమాధానం పడండి. మన పాస్టర్ గారు చెప్పినట్లుగా అది చాలా మనకు అవమానము. సమాధానం పడండి అంటే ఆ సమాధానమైన క్రీస్తును మనము ఆహ్వానించటం లేదు. ఎలా సమాధానం పడతాం? ఆ సమాధానకర్త అయిన ప్రభుని మనము సంఘాల్లో ఆహ్వానించినట్లయితే అప్పుడు మనము సమాధాన పడతాం. ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళినట్లయితే, నన్ను ఆహ్వానిస్తేనే కానీ నేను రాను అంటున్నాడు ప్రభు. సిలువలో కార్యము ద్వారా దేవుడు చేసిన గొప్ప కార్యములు ఒకటి క్షమాపణ, ప్రేమ, సమాధానము, దయాళత్వము, శాంతి. మానవునికి లభించని ఆయన యొక్క శాంతి మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రపంచంలో లేని శాంతిని నేను మీకు ఇస్తాను. ద పీస్ విచ్ ద వరల్డ్ కెనాట్ గివ్ టు యూ ఐ గివ్ అంటు యూ. ద పీస్ విచ్ ఐ గివ్ ఈజ్ ఫర్ ఎవర్. నేనిచ్చే సమాధానము శాశ్వతంగా మీతో ఉండును. ప్రపంచంలో ఇయ్యలేని శాంతి, సమాధానం నేను మీకు ఇస్తా అంటున్నాడు సమాధానకర్త అయిన ప్రభు. మనం సమాధానం కోసం, శాంతి కోసం ఎక్కడికెక్కడికో వెళ్తాం. తిరగని స్థలం ఉండదు. శాంతి కోసం అక్కడికి వెళ్తాం, ఆ స్థలంకి వెళ్తాం, రిసార్ట్స్కి వెళ్తాం, ప్లేస్ ఎక్కడెక్కడికో వెళ్తాము. కానీ నిజమైన సమాధానకర్త అయిన ప్రభుని మనము వెతకటం లేదు, ఆయనను ఆహ్వానించటం లేదు. అందుకే ఈరోజు మనం ఇలా ఉన్నాము. ఎందుకు మనం ఫ్లరిష్ కావటం లేదంటే, బికాజ్ వీఆర్ నాట్ ఇన్వైటింగ్ ద పీస్ మేకర్. మనమే ఆ సమాధానకర్తను రోజు సిలువ వేస్తున్నాం. మనమే ఆ సమాధానకర్త అయిన క్రీస్తును రోజు సిలువ వేసి ఆయనను బాధ పెడుతున్నాం, హింసించబెడుతున్నాం. సిలువలో ప్రభు ఆయన చేసిన గొప్ప రక్షణ మానవాళికి ఆయన చేసి నిరూపించాడు. సిలువలో ఆయన చేసిన గొప్ప త్యాగం, ఆయన రక్షణ ప్రభు చేసి చూపించాడు. జీసస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ హీ ఈజ్ గాడ్. జీసస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ దట్ హీ ఈజ్ గాడ్. సిలువపై ఆయన మరణించకపోతే ఈరోజు మనకు రక్షణ లేదు. ఈరోజు మనం ఎక్కడ ఉండే వాళ్ళం ఒక్కసారి ఆలోచించండి. పాపికి రక్షణ లేదు. ఆ త్యాగమూర్తి, ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు సిలువపై సమస్తం ఇచ్చి ఆయన చనిపోకపోతే ఈరోజు పాపికి రక్షణ లేదు. నీవు నేను ఎక్కడ ఉంటామో ఒక్కసారి ఆలోచించండి ప్రియ సంగమా. యేసుక్రీస్తు రక్షణ కార్యాన్ని ఆయన చేసి చూపించాడు. గాడ్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ దట్ హీ ఈజ్ గాడ్. విజయం మరణంపై, అపవాదిపై, పాపం అనే కాడిని విడగొట్టాడు. మూడో దినం నా మృత్యుండై తిరిగి లేచాడు విజయశూరుడుగా. పునరుద్ధాన క్రీస్తును మనం ఈరోజు ఆరాధిస్తున్నాం.
రిజరెక్టెడ్ లార్డ్, పునరుద్ధాన క్రీస్తును మనం ఈరోజు ఆరాధిస్తాం. తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఆరోహణమే ఈరోజు నీ కొరకు నా కొరకు విజ్ఞాపిస్తున్నాడే. మరి ప్రభు, మరి ఆయనకు కావాల్సింది నీ హృదయం దేవాలయము. దేవుడు తన సంపూర్ణత అంతయు ఆయనలో నివసించాలని ఎంచుకొనక యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణంగా దైవత్వం కలవాడని తెలుసుకోండి. పర్ఫెక్ట్ మ్యాన్గా, పర్ఫెక్ట్ గాడ్గా మనం ఆయన చూస్తాము. పరిపూర్ణ మానవుడుగా, పరిపూర్ణ దేవుడుగా సిలువపై ఆయన కార్యము చేసి తండ్రి అప్పగించిన పనిని చేసి ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆమేన్. ఐ హ్యావ్ కంప్లీటెడ్, ముగించాను. ప్రభు అప్పగించిన, తండ్రి అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా చేసి తండ్రి నిన్ను ఈ భూలోకంలో మహిమపరిచాను. అదే పని శిష్యులకి ఇచ్చాడు, మనకిచ్చాడు. మనము ఏం చేస్తున్నాం? సువార్త భారం ఉన్నదా? ఆత్మల భారం ఉన్నదా? సువార్తను ప్రకటిస్తున్నామా? ఆత్మలు సంపాదిస్తున్నామా ప్రభు కొరకు? ఈనాడు సువార్త ఎంత హారిబుల్గా అయిందంటే అంత హారిబుల్గా అయిపోయింది. ఎక్కడ వెళ్ళినా తనడము, దూషించడము, సంఘాలను తగలబెట్టి ఇవే జరుగుతున్నాయి. ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చి తండ్రిని మహిమపరిచాడు. యోహాను సువార్త 17:1 నుంచి మనం చూస్తాం. సిలువ కార్యాన్ని ప్రభు జయప్రదంగా చేశాడు. ఒకవేళ ప్రభు ఆ పని చేయకపోయింటే ఈరోజు నువ్వు నేను ఎక్కడ ఉండేవాళ్ళమో. నో సాల్వేషన్ ఫర్ మ్యాన్ ఇఫ్ గాడ్ వోంట్ డూ దట్ వర్క్ ఆన్ ద క్రాస్. హీ డిడ్ అండ్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ దట్ హీ ఈజ్ గాడ్. ఆయన దేవుడు అండి. దేవుడు కాబట్టి ఆయన చేశాడు. మరణం కూడా ఆయన బంధించలేకపోయింది. బికాజ్ హీ ఈజ్ గాడ్. ఆయన దేవుడు, సజీవుడైన దేవుడు, ఆయన జీవం గల అభిషక్తి గల దేవుడు. సిలువపై తన ప్రాణం ద్వారా యేసు మానవాళిని, సకల సృష్టిని తిరిగి దేవునితో సమాధానపరిచి పూర్వ శత్రువులను దేవుని దృష్టిలో పరిశుద్ధులుగా, నిష్కలంకలముగా మార్చాడు ప్రభు అయిన యేసు. శత్రువులను కూడా పరిశుద్ధులుగా చేశాడు దేవుడు. నిష్కలంకులుగా మార్చాడు ప్రభు. త్రూ ద డెత్ ఆన్ ద క్రాస్, Lord Jesus reconciled the sinner to God the Father. తండ్రైన దేవునికి కుమారుడైన యేసు చేతులు కలిపాడు. విడిపోయిన బంధాన్ని తిరిగి మళ్ళీ సమాధానపరిచాడు ప్రభు సిలువలో. Lord Jesus reconciled all creation, including humanity, back to God. Amen. Lord Jesus reconciled all creation, సర్వ సృష్టిని తిరిగి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఆ మానవుని యొక్క చేతులు తండ్రి చేతులు కలిపాడు. ఇంక్లూడింగ్ హ్యుమానిటీ బ్యాక్ టు గాడ్ ద ఫాదర్. ఆమెన్. ఒకటి దైవత్వ పరిపూర్ణత, 19వ వచనంలో చూస్తాం. దైవత్వ పరిపూర్ణత, తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పం ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే, ఆయన సారము, భారము మరియు దైవిక లక్షణాలు సంపూర్ణంగా ప్రభు అయిన యేసుక్రీస్తు శాశ్వతంగా నివసించాలని తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశము. That is the intention of the God the Father through words his Son Lord Jesus Christ. ఆయన కుమారుడి కార్యం చేయాలి. చేయకపోతే రక్షణ లేదు మానవాళికి. నువ్వు ఈ యొక్క సఫరింగ్స్కు వెళ్ళాలి. నీ చిత్తమైతే గిన్నె నన్ను తొలగించుము,
లేదంటే నీ చిత్తమే సిద్ధించును గాక. అంటే ఈ యొక్క సఫరింగ్స్కు వెళ్ళాలి. తండ్రైన దేవుడు మరి కుమారుడైన యేసుకు ఈ యొక్క శ్రమలను అలౌ చేశాడు. గాడ్ ద ఫాదర్ అలౌడ్ ద సఫరింగ్స్ టు హిస్ సన్ లార్డ్ జీసస్. తన కుమారునికి ఈ యొక్క శ్రమలు నువ్వు వెళ్ళాలి. నల్లగొట్టబడ్డాడు, నువ్వు నల్లగొట్టాలా, నువ్వు నల్లగొట్టబడాలా. పాపికి బ్రోకెన్నెస్ ఉండాలి, అప్పుడే మానవాళికి రక్షణ, లేదంటే లేదు. తండ్రైన దేవుని యొక్క ఉద్దేశం ప్రభు అయిన యేసుక్రీస్తు శాశ్వతంగా నిలిచాలని, అదే తండ్రైన దేవుని యొక్క ఉద్దేశం. ఆయన సారము, ఆయన స్వభావము మరియు దైవిక లక్షణాలు పరిపూర్ణంగా ఇక్కడ తండ్రైన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు చెప్తున్నాడు. రెండోది, సమస్తమును సమాధానపరచువాడు ఆయన్నే. సమస్తమును సమాధానపరచువాడు ఆయన్నే. 20వ వచనంలో చూస్తాము. రీకన్సిలియేషన్, వింటున్నారా? రీకన్సిలియేషన్, సమాధానపరచువాడు ఆయన్నే. నా దగ్గరకు వస్తే నేను మీకు సమాధానం ఇస్తా. సమాధానపరచువాడు నేనే, నా తప్ప వేరొక దేవుడు లేడు. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ పైన రక్తము ద్వారా సమాధానము కలుగ చేసి మానవాళి మాత్రమే కాక పరలోకంలో ఉన్న భూలోకంలో ఉన్న సమస్త జనుల దేవునితో సమాధానపరిచెను. ఆమేన్. సమస్త భూలోక అందరి జనులతో సమాధానపరిచాడు. సిలువపై తన రక్తము ద్వారా చిందించిన రక్తము, హిస్ ప్రెషస్ బ్లడ్, హోలీ బ్లడ్ అంటాం కదా, shed for the entire humanity. He shed his holy precious blood on the entire mankind. సర్వమాలి వారి కొరకు ఆయన చిందించిన ఈ రక్తము, పరిశుద్ధ రక్తం ద్వారా మానవాళికి తిరిగి దేవునితో రీకన్సిలేషన్ అయింది. సిలువ దగ్గర సమాధానం పరిచాడు ప్రభు. కుమారుడైన యేసు దేవునితో సమాధానపరిచాడు. తండ్రైన దేవునితో విడిపోయిన మన సంబంధాన్ని రీకన్సిలేషన్ తిరిగి ఆయన కట్టాడు. మూడవదిగా, విశ్వాసుల సమాధానపరచుట. విశ్వాసుల సమాధానపరచుట, రీకన్సిలేషన్ ఆఫ్ బిలీవర్స్. రీకన్సిలేషన్ ఆఫ్ బిలీవర్స్. 21 నుండి 22 వరకున్న వచనములు, 21 నుండి 22 వరకున్న వచనములో మనం చూస్తాం. పూర్వ దుష్ట ప్రవర్తన కారణంగా దూరమైన మనసులలో విరోధ భావంతో ఉన్న విశ్వాసులు ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శారీరక మరణం ద్వారా సమాధానపరచబడి పరిశుద్ధులుగా, నిందారహితులుగా మరియు ఏ నిందారహితునిగా సమర్పించబడుతున్నారు. మీరు ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు శారీరక మరణం ద్వారా సమాధానపరచు పరిశుద్ధులుగా, వింటున్నారా, సిద్ధ మనస్సులు కలిగి మరియు ఏ నిందారహితులుగా సమర్పించబడుతున్నారా మీరు? అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. నిందారహితులుగా మరియు ఏ నిందారహితుగా సమర్పించబడుతున్నాం మనం ఈరోజు? ఒక్కసారి ఆలోచించుదాం. నాలుగోది, విమోచన ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ గాడ్స్ పర్పస్ టువర్డ్స్ మ్యాన్? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేది ఇక్కడ చూస్తాం. పర్పస్ ఆఫ్ రిడెంప్షన్. విమోచన ఉద్దేశం ఏంటి అంటే, విశ్వాసులను దేవుని ఎదుట పరిశుద్ధులుగా, నిందారహితులుగా మరియు నిర్దోషులుగా నిలబెట్టడమే దేవుని యొక్క ఉద్దేశము. బ్లేమ్లెస్, స్పాట్లెస్. బ్లేమ్లెస్, స్పాట్లెస్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు, హీ ఈజ్ బ్లేమ్లెస్,
అండ్ హీస్ స్పాట్లెస్. ఏ పాపం ఎరగని పావన మూర్తి, అపరాధిని యేసయ్య. కాబట్టి ఏ పాపం ఎరగని ఆయనను దూషించే సొంత ప్రజలే ఆయనను సిలువ వేయండి అన్నారు. ఆయనతో ఉన్నవారే సిలువ వేయండి, ఆయనతో ఉన్నవారే దే మాక్ అట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడతారు, అది మంచిది కాదు. మనతోనే ఉంటారు, మనమట వెళ్ళిపోయాక ముందొక మాట వెనకొక మాట మాట్లాడతారు. దేవునికి మరియు మానవాళికి మధ్య వారధిగా నిలిచే సమాధానకర్త అయిన యేసు, బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ హీఈస్ ద మీడియేటర్గా చూస్తాం. సమాధానపరిచే క్రీస్తుగా మనము ఆయనను చూస్తాము. దేవుని యొక్క పాత్ర, క్రీస్తు యొక్క పాత్రను మనం ఇక్కడ సిలువపై చూస్తాము. మత్తయి 5:9 మనం చూస్తాం. ఏముందమ్మా మత్తయి 5:9? సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులని అనబడరు కదా. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులని పిలువబడుదురు. బ్లెస్సెడ్, సమాధానము, పీస్ మేకర్, సమాధానము. ఈ సమాధానం గురించి ప్రిపేర్ అవుతుంటే, దేవా మాకు సమాధానం ఎక్కడ ఉన్నది, నేను ఈ ప్రసంగం ఎలా చెప్పాలి, మాలో సమాధానము లేదే, మేము ఎలా, నేను హౌ టు ప్రీచ్ మై సర్మన్ టుడే వితౌట్ పీస్ ఇన్ చర్చ్. దేవునికి మరియు మానవులకి మధ్య వారధిగా నిలిచే సమాధానకర్త అయిన క్రీస్తు. ధన్యతలో ఈ వచనము కొండ మీది ప్రసంగం మీద ధన్యలతో ఒక భాగంగా మనం చూస్తాం. సిలువలో బలి అయిన నా కొరకు గొర్రెపిల్ల, మన కొరకు సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల. ఒక్కసారి ఆ సిలువపై వేలాడుతున్న ప్రభుని జ్ఞాపకం చేసుకోండి. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ప్రభు ఎంత వేదన పడ్డాడో, ఎంత శ్రమ పడ్డాడో. ఈరోజు మనం ఇలా కూర్చొని దేవుని వాక్యం వింటున్నాం. ఎంతోమంది దేవుని వాక్యం లేని వాళ్ళు, వినని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు మనకు సంఘం ఇచ్చాడు, మనం ఆశీర్వదింపబడ్డాము. ఎంతోమందికి వాక్యం లేదు. మనం కూర్చొని వాక్యం వింటున్నామంటే మనం ఎంత బ్లెస్సెడ్. ఈ అవకాశం, ఈ ధన్యత ఎంతోమందికి లేదు సంఘాల్లో. ముగింపు చూద్దాం. మీరు సమాధానకర్త సిలువను, ఆయన యేసును వెతకండి. మీరు సమాధానకర్త యేసును వెతకండి. Thou crucified the peacemaker. మీరు సమాధానకర్త అయిన యేసును సిలువ వేస్తారు. మనమే, ఎవరమో కాదు. రోజు మనం ప్రభుని సిలువ వేస్తున్నాం. మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క మాటల ద్వారా మనము రోజు ప్రభుని సిలువ వేస్తున్నాం. మేకులతో కొడుతున్నాం ఆయనను రోజు, చేతులకు కాళ్ళకు. Thou crucified the peacemaker. సమాధానకర్తన ఆయనను మనము సిలువ వేసాము, వేస్తున్నాము, వేస్తూనే ఉంటాం. రెండోదిగా
సమాధానము యేసుక్రీస్తు ప్రభు దగ్గరనే దొరుకుతుంది. మరి ఏ ప్రపంచంలోకి వెళ్ళినా, ఏ ఫ్రెండ్స్ దగ్గరికి, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆ శాంతి మనకు లభించదు. నేను మీకు శాంతి ఇచ్చేవాడు నేనే, నా దగ్గరకు వస్తే నేను మీకు శాంతినిస్తాను, సమాధానమైన క్రీస్తును నేనే. ఐ యామ్ ద పీస్ మేకర్, ఐ యామ్ ద పీస్ మేకర్. ఉన్నవాడును అనువాడును నేనే, మొదటివాడును కడపటివాడును నేనే. ప్రభు త్వరగా వస్తున్నాడు. సంగమా సిద్ధపడి ఉండండి, పెళ్లి కుమారుడు రానే ఉన్నాడు. మళ్ళీ పెళ్లి కుమార్తె అయిన మనము సంఘము సిద్ధంగా ఉన్నట్లయితే ప్రభు దినములు చాలా దగ్గరగా ఉన్నాయి. రెండో రాకడ సమీపంలో ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎలా వస్తాడో తెలియదు. రెప్పపాటున రావచ్చు ప్రభు. ఉన్న పాటనే మనము సిద్ధంగా ఉంటే ఆయనతో పాటు వెళ్తాం, లేదంటే ఇక్కడే విడిచిపెట్టిపోతాం. మూడవదిగా, నేను మీకు నా శాంతిని ఇస్తాను అంటున్నాడు ప్రభు. నాలుగోదా, ప్రపంచము ఇవ్వలేని శాంతి ప్రభు దగ్గర ఉన్నది. ప్రపంచము ఇవ్వలేని శాంతి ప్రభు మీకు ఇస్తాడు, ప్రభు దగ్గర ఉన్నది. ఆ శాంతి మూర్తిని మనం వెతికినట్లయితే, ఆహ్వానించినట్లయితే దేవుడు సిద్ధంగా ఉన్నాడు సమాధాన పరచటానికి. ఐదవది, ఆ సమాధానకర్త అయిన ప్రభును మనము ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే మన జీవితాలు, మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. ఆ సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం వెళ్ళినట్లయితే మన జీవితాలు, మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. చివరిగా ఆరవది, మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుండి 34 వరకు ఉన్న వచనంలో మనం చూస్తే అక్కడ ఒక స్త్రీని చూస్తాం. ఎవరమ్మా స్త్రీ? 12 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుండి రక్తస్రావణ రోగము కలిగిన ఒక స్త్రీ. ఇందాక పాస్టర్ గారు చెప్పారు మత్తయి సువార్తలో, హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. In the name of the Lord Jesus Christ of Nazareth. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థత ఉన్నది, ఏ నామములో స్వస్థత లేదు. దూరంగా మీరు నడినట్లయితే దేవుని స్తోత్రం కలుగుగాక. ఇక్కడ 12 ఏళ్ల నుంచి రక్తస్రావణ స్త్రీ బాధపడుతుంది, వేదన పడుతుంది. మందులు వాడింది, స్వస్థత లేదు. డాక్టర్ దగ్గర, వైద్యుల దగ్గర వెళ్ళింది, స్వస్థత లేదు. ఎంతో మంది దగ్గరికి వెళ్ళింది, స్వస్థత లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మార్గంలో రావడం తెలుసుకుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మార్గంలో రావడం తెలుసుకుంది. ఈయననే నన్ను స్వస్థపరచువాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ సమాధానం గురించి ఉంది కాబట్టి కంటెంట్ దానికి కలిపాను అన్నమాట. శిష్యులు గద్దించారు, ఆయన వినలేదు. మొండికేసింది, వెళ్ళాలి. శిష్యులు గద్దించారు, ఆయన వినలేదు. నేను ప్రభును కలుసుకోవాలి, స్వస్థత ఈయన దగ్గరనే ఉంది. తండ్రి అయిన దేవుడు కుమారునికి సర్వ అధికారం ఇచ్చాడండి. గాడ్ ద ఫాదర్ గేవ్ ఫుల్ అథారిటీ, ఫుల్ పవర్ టు హిస్ సన్. అన్ని వాటి మీద సర్వాధికారం ఇచ్చాడు. అన్ని వాటి మీద సర్వాధికారం ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు కుమారునికి. స్వస్థత వరము, అన్ని సమస్తం ఇచ్చినాడు తండ్రి అయిన దేవుడు. ఆ మార్గంలో యేసు వస్తున్నాడని ఆమె యేసుని గురించి విని బయలుదేరి ప్రభు కంటే ముందుగానే అక్కడ వెయిట్ చేస్తూ ఉంది. ప్రభు ఆ మార్గంలో వస్తున్నాడు శిష్యులతో విని ముందుగానే వెళ్ళి ప్రభును కలుసుకోవాలి. ఈయననే నాకు స్వస్థత ఇచ్చేవాడు ఈయననే, ఈయన ద్వారానే నాకు అని అక్కడ వెళ్ళి ముందుగానే సిద్ధంగా ఉంది. అప్పుడు ఆ స్త్రీ వణుకుచూ ఆయన ఎదుట సాగిలపడింది. చూస్తే గజగజ వనకాలు. మనం జీవముల దేవుడు అంటే మనకు ఆశమాశమైపోయింది. సంఘంలో అభిషక్తుడైన
నా అభిషక్తులను ముట్టువాడు నా కన్ను గుడ్డు ముట్టినట్లే అంటాడు ప్రభు. గజ గజ వణుకుతుంది ఆమె. ఆ స్త్రీ వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడింది. దావీదు కుమారుడైన యేసు, నన్ను కరుణించు, నన్ను స్వస్థతపరచు. ఎప్పుడైతే ఆయన యొక్క వస్త్రంలో ముట్టిందో ప్రభులో నుంచి ఆ శక్తి బయటకు వచ్చేసింది. ఆ యొక్క గార్మెంట్స్ను ఎప్పుడైతే ఆ వస్త్రంలో తాకిందో స్వస్థత, ఆ యొక్క పవర్ అనేది, యేసుక్రీస్తు ప్రభులో ఉన్న పవర్, ఆ శక్తి అనేది బయటికి వచ్చేసింది. అప్పుడు ఆ స్త్రీ స్వస్థతపరచబడింది. ఆమేన్. స్వస్థత యేసు నామంలోనే. అప్పుడు ప్రభు ఏమన్నాడో చూద్దామా? 34వ వచనము. కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానము కలదానవై పొమ్ము. సమాధానం కలదానవై పొమ్ము. గో ఇన్ పీస్. కుమారి, కుమారుడా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచి. ఇక్కడ రెండు చూస్తాం, విశ్వాసము మరియు శాంతి. ఫెయిత్ అండ్ పీస్, ఈ రెండు. ఆ విశ్వాసం ఉన్నట్లయితే ప్రభు ఈరోజు మనకు చెప్తున్నాడు, మన సంఘము సమాధానపరుస్తాడు. ఆ విశ్వాసము ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసురాల్లో ఉన్నట్లయితే, ప్రతి ఒక్క సభ్యురాలు ఉన్నట్లయితే ప్రభు చెప్తున్నాడు, నేను సమాధానపరుస్తాను మీ సంఘాన్ని. నీ విశ్వాసం నేను స్వస్థపరిచాను, సమాధానం కల దాని వైపు. గో ఇన్ పీస్. గో పీస్. సమాధానపరచు వాని దగ్గరికి మనం వెళ్ళినట్టయితే అన్నీ సమకూరుస్తాడు ప్రభు. అన్నీ సెట్ చేసేవాడు ఆయన్నే. సమాధానంతో వెళ్ళు. గో పీస్. కాబట్టి మనం కూడా మొరపెట్టుకుందాం సిలువ దగ్గర. ఆ సమాధానకర్త ఎలా సమస్తము మనకిచ్చాడో, సమాధానపరిచిన దేవుడు దగ్గరకు మనం వెళ్ళి మొరపెట్టినట్లయితే సమస్తం చేయువాడు ఆయన్నే. నమ్మువానికి సమస్తము సాధ్యము. మనం నమ్మాలంతే. ప్రార్థించుకుందాం. అందరం తలలోంచి కళ్ళు మూసినట్లయితే. మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి యేసయ్య, విత్తబడిన వాక్కు తండ్రి వ్యర్థం కాకుండా నూరంతలుగా ఫలించుటకు నన్ను ఒక బూరలాగా వాడుకున్నందుకు మీకు స్తోత్రం ప్రభా. ఈ జిగట మంటి పాత్రను నన్ను మీ శిల్వ రక్తంలో కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి నన్ను మరుగ చేసి మీరు నాతో మాట్లాడినందుకు, నేను కాదు ప్రభా మాట్లాడింది మీరు తండ్రి. మీ బిడ్డలతో మీరు మాట్లాడారు. మీ మాటలు తండ్రి నేను వారికి అందించాను. గొప్ప నాయన, నా మాటలు ప్రాణం లేని మాటలు ప్రభా, మీ మాటలైతే నిత్య జీవపు మాటలు తండ్రి. గొప్ప నాయన, మీకే స్తోత్రం ప్రభా. నన్ను ఒక పాత్రలాగా వాడుకున్నందుకు స్తోత్రం తండ్రి. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను ఎరుగును, అవి నన్ను వెంబడించును. అవును తండ్రి, మీ బిడ్డలు మీ స్వరం వినడానికి వచ్చారు. నేను మీ వాక్కును, మీ మాటలు, మీ స్వరం వాళ్ళకు అందించాను తండ్రి. స్తోత్రం. ఘనతయు మహిమ ప్రభావాలు మీకే అర్పిస్తూ రానైన యేసుక్రీస్తు జీవం గల పరిశుద్ధ నామంలో అడిగి వేకుంటున్నాం మా గొప్ప తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. రెవరెండ్ సజీవ్ కృష్ణబాబు పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనవద్దురు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి సమాధానం కలిగి ఈ లోకములో మనమందరము ముందు కొనసాగాలని మనకు తెలియజేశారు. ఈ కొలసి పత్రికలో మనం గమనించినప్పుడు గతంలో దూరస్తులుగా ఉన్నటువంటి మనలను, అదేవిధంగా దుష్క్రియల వలన విరోధ భావము కలిగినటువంటి మనలను ఏం చేశాడంటే ఆయన మరణం ద్వారా సమాధానపరిచను. సో అలాంటి గొప్ప కార్యము సిలువలో జరిగిందని మనం దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించి ఆస్వాదించిన గాక. మరి ఈ సమయంలో కమిటీ వారు వచ్చి ప్రకటనలు చేస్తారు. సెక్రటరీ గారు లేదంటే కన్వీనర్ గారు వచ్చి ప్రకటన చేస్తారు.
క్రీస్తునందు ప్రియమైన సంఘస్థులందరికీ వందనములు చెల్లిస్తున్నాను. ఈరోజు ఆరాధన కార్యక్రమమును అధ్యక్షులుగా ఉండి నడిపించినటువంటి ఎస్ విలియం స్టాంటన్ సంఘ కాపరి గారికి వందనములు చెల్లిస్తున్నాను. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి శ్రీమతి ఆర్ గ్లోరీ డేవిడ్ గారికి వందనములు చెల్లిస్తున్నాను. ప్రార్థన సమయాన్ని జరిపించినటువంటి సీనియర్ సంఘ కాపరి గారికి ప్రత్యేక వందనములు చెల్లిస్తున్నాను. బైబిల్ పఠనం చదివినటువంటి శ్రీ ఎస్ సుమిత్ర రాజన్న గారికి కూడా వందనములు. మరి ప్రత్యేక పాటలు పాడినటువంటి చిన్నపిల్లలు పాట పాడినటువంటి వారికి ఏ రోవిన్, మరి ఏ రీనా, కుమారి ఆర్ జాయ్సి, ఈ ముగ్గురు ప్రత్యేక పాడినటువంటి చిన్నపిల్లలు దేవుడు దీవించునుగాక. మరి సందేశాన్ని వినిపించినటువంటి రెవరెండ్ ఎస్ సజీవన్ క్రిస్టఫర్ సంఘ కాపరి గారికి కూడా ప్రత్యేక వందనములు చెల్లిస్తున్నాను. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం చేయవారు డాక్టర్ గంటా కరుణా సాగర్ గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం చేయుదురు. ఈరోజు స్పాన్సర్ చేయవారు ఎస్తేరు నర్సింహులు, వీరు ఈరోజు స్పాన్సర్ చేస్తున్నారు. దేవుడు వాళ్ళ కుటుంబమును దీవించునుగాక. మరి రేపటి దినం యొక్క ప్రోగ్రాం వివరములు 24/3/2026 మంగళవారం రేపటి దినమున స్త్రీల సమాజం వారి యొక్క ప్రత్యేక ఆరాధన గనక రేపు ఆరాధన కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి నడిపించేవారు శ్రీమతి ఎం దేవకృప విజయరాజు గారు, స్త్రీల ప్రెసిడెంట్ వారు ఉండి నడిపిస్తారు. ప్రారంభ ప్రార్థన శ్రీమతి బేబిరాణి సుందర్రాజు గారు ప్రారంభ ప్రార్థన చేయుదురు. ప్రార్థన సమయాన్ని సీనియర్ సంఘ కాపరి గారు ప్రార్థన సమయాన్ని జరిపిస్తారు. బైబిల్ పఠనము శ్రీమతి ఏ రాణి కృపదానం గారు బైబిల్ పఠనం చేయుదురు. ప్రత్యేక పాట శ్రీమతి ఆర్ విజయ సుశీల వారి టీం వారు ప్రత్యేక పాట పాడుతురు. సందేశాన్ని వినిపించేవారు శ్రీమతి వై హ్యారిట్ లాజరస్ గారు సందేశాన్ని వినిపిస్తారు. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం చేయవారు రెవరెండ్ ఎస్ సజీవన్ క్రిస్టఫర్ సంఘ కాపరి గారు చేయుదురు. రేపు స్పాన్సర్ చేయవారు ఆర్ విజయ సుశీల రత్నం గారు రేపు స్పాన్సర్ చేయుదురు. థ్యాంక్ యూ. సీనియర్ సంఘ కాపరి గారు ప్రకటన చేస్తారు. అంతకంటే ముందు జి విజయ్ కుమార్ అండ్ ప్రభావతి వారి ఫ్యామిలీ, శ్రీమతి ప్రభావతి వారి ఫ్యామిలీ గుడ్ ఫ్రైడే కొరకు వారు 5,000 రూపాయలు స్పాన్సర్ చేశారు. శుభ శుక్రవారంలో మరి ఆ రోజు మనకు భోజనాలు ఉంటాయి కాబట్టి ఆ భోజనాల కొరకు వారు 5,000 రూపాయలు స్పాన్సర్ చేశారు. ఇంకా మీలో మరి ఆసక్తి గల వారు మరి స్పాన్సర్ చేయాలనుకున్నటువంటి వారు దయచేసి మరి కమిటీ వారిని సంప్రదించవలసిందిగా మనవి చేస్తుంటున్నాం. ఈ సమయాన్ని మరి సీనియర్ సంఘ కాపరి గారికి ఇస్తున్నాను. అదేవిధంగా వారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘంలో ప్రకటించిన రీతిగా రేపటి దినము మార్చర్స్ మెమోరియల్ మీటింగ్ అనగా హతసాక్షుల జ్ఞాపకార్థ కూడిక ఉంటుందండి. మనమందరము కూడా గమనించాలి. మన దైవజనులు ప్రవీణ్ ప్రగడాల గారు చనిపోయి సంవత్సరం అయింది. ఆయన వెల్ నోన్ స్పీకర్ కనుక చాలామందికి ఆయన చనిపోయిన విషయము మీడియా ద్వారా అన్నిటి ద్వారా తెలిసింది. అయితే అలాగనే ఆయన ఒక్కరే కాదు, చాలామంది సేవకులు కనపడకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి, చంపివేసిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది ఫేమస్ కాబట్టి అవి మాత్రమే బయటకు వస్తున్నాయి. కానీ ఆ యొక్క చాలామంది సువార్త కొరకు హతసాక్షులుగా మారుతున్న పరిస్థితులు అనేకం ఉంటూ ఉన్నాయి. అయితే వాటన్నిటిని బట్టి రాజకీయ అలాగే అనేకమైన ప్రలోభాలకు లోనై చాలామంది ఈవెన్ మేమందరం క్రైస్తవులము, మేము కలిసి ప్రార్థన చేసి ఒక యూనిట్గా ప్రార్థన చేయడానికి కూడా ఐక్యత లేని భయంకరమైన పరిస్థితుల మధ్య క్రైస్తవము నడుస్తుంది. నీ ప్రార్థన నీది, నా ప్రార్థన నాది. మనకు మనమే విడగొట్టుకోవడం, మనల్ని బయట వాళ్ళు విడగొట్టే పరిస్థితుల్లో మనము ఐక్యత లేని ఏకస్వరము వినిపించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎక్కడ? భూమి మీదను పరలోకములో కూడా జరుగుతున్న అన్యాయాన్ని, మనకి ఇవ్వవలసిన మనకున్న హక్కుల్ని మనము అనుభవించడానికి కూడా లేని పరిస్థితులు ఉంటున్నాయి.
లేని వాటిని ఏవేవో అన్నట్టుగా ఏదేదో చేసేసినట్టుగా మన సొంత వాళ్ళే మన గురించి వేరే వాళ్ళకు రిపోర్ట్లు ఇస్తూ అనేకమైన ఇబ్బందులు కలుగచేస్తున్న కాలంలో మనం ఉంటున్నప్పుడు క్రైస్తవం అంతా కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని మనము రేపటి దినము గిబ్సన్ హాల్లో 7 గంటలకు ప్రారంభించబడుతుంది. అయితే మనము సంఘముగా మన మీటింగ్ అయిపోయిన తర్వాత మనమందరము కూడా గిబ్సన్ హాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. అక్కడ మనకు భోజనాలు కూడా సిద్ధపరిచి ఉంటారు. మనందరము కూడా ఏకకంఠముతో ఏకభావంతో ఇట్స్ నాట్ అబౌట్ పర్సన్, ఇట్స్ అబౌట్ క్రిస్టియానిటీ. ఇది ఒక వ్యక్తిని గురించి మనము ప్రార్థన చేయబడం లేదు. మనం ఒక క్రైస్తవ సమూహంగా మన స్వరాన్ని దేవునికి వినిపించే ఒక అద్భుతమైన సమయం. కాబట్టి మీరే కాక మీ యొక్క బిడ్డలను అనేక మందిని దీనికి ఆహ్వానించండి. మనమందరము ఇంతమందిని ప్రార్థన చేద్దాం. మనం వెళ్ళి సువార్త ప్రకటించలేం. భయంకరమైన అడవుల్లో ఎడారుల్లో సువార్త ప్రకటించే సేవకులు మిషనరీస్ చాలా బాధలు అనుభవిస్తున్నారు. చాలా మన స్వరాన్ని మనం వినిపించే గొప్ప విషయం. ఈ విషయమై సంఘ కమిటీ వారిని మన చర్చిలో ఈ కార్యక్రమం జరగాలి అని ఆ మీటింగ్ జరిపించేవారు అడగగానే మన వాళ్ళు కూడా ఈ యొక్క కర్నూలు పట్టణంలో మనము ఒక లీడింగ్ చర్చ్గా, ఒక మిషనరీ స్థాపించిన సంఘంగా మనము ఈ క్రైస్తవ విషయాల్లో ఒక లీడర్షిప్ తీసుకునే సంఘంగా దేవుడు మనల్ని నిలబెడుతున్నాడు. మనం ఇంకా అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు ప్రపంచంలోనికి సువార్తను తీసుకువెళ్తూ క్రీస్తు రాజ్యం యొక్క ప్రభావాన్ని చూపించే సంఘంగా వెళ్ళడానికి మనం అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉంది. కనుక ప్రతి ఒక్కరం కూడా రేపటి మీటింగ్లో మన సంఘం మీటింగ్ అవ్వగానే దాంట్లో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడిక ముగించుకుందాం. కృపా సత్య సంపన్నుడా పరలోకపు తండ్రి, అయా పాపము చేత అపరాధముల చేత అయా దేవునికి శత్రులమై వైరము కలిగిన వారమై దూరముగా ఉన్న మమ్మలను అయా సిలువలో ప్రభు మరణించుట ద్వారా అయా దేవునికి మానవునికి మధ్య సమాధానమును ఏర్పాటు చేసి ఏ బిడ్డైతే సిలువ యొద్దకు వస్తారో ఆ సిలువలోని సమాధానము చేత అయా మమ్మల్ని నింపుతున్నావని అయా వాక్యం చేత మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నాయన వందనాలు. అయా దేవునితో సమాధాన పడు వారం మాత్రమే కాక అయా సంఘంలోను కుటుంబంలోను అయా ఒకరి ఎడల ఒకరము సమాధానము కలిగి క్రీస్తు యొక్క సమాధానాన్ని మా హృదయమందు అనుభవించుటకు నాయన కృపను దయచేయండి. అయా నీ వాక్యాన్ని బోధించిన సేవకుడిని ఇంకను బలపరచేయండి. అయా ఆరాధనను నడిపించిన దైవజీవుని కూడా దీవించండి. ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పేరున ఆస్వాదించండి నాయన. మరలా మేము ఈ లోకంలోనికి వెళ్తున్నాం. లోక మాలిన్యం మమ్మల్ని అంటకుండా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరొకసారి నీ మందిరంలో మమ్మల్ని మేము కనపరుచుకొని నేను మహింపరిచే కృప మాకు దయచేస్తారని నమ్ముచు ఈ కొద్ది విన్నపం యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమె. ఆ పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క తోడు సహవాసము, ఆయన సన్నిధి, ఆయన కాపుదల, సిలువలో క్రీస్తు అనుగ్రహించిన సమాధానాన్ని పొందుకోవాలని ఆశపడు ప్రతి హృదయమునకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమె. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం యేసు, స్తోత్రం యేసు, స్తోత్రం యేసు, స్తోత్రం యేసు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరికీ వందనాలు.